నమస్తే సివిఆర్ న్యూస్ కి స్వాగతం. నేను సంధ్య. వివరాలు చూసే ముందుగా ముఖ్యాంశాలు. 25 రాబందులు, 62 ఎకరాలు, రాజధానిలో దిమ్మ తిరిగే కబ్జా. ఆర్టీసీ ఎన్నికల్లో ఈయూ టీఎంయూ కూటమి విజయం. దశాబ్ద కాలం తర్వాత ఎన్ఎంయూకి ఎదురు దెబ్బ. న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు. హద్దు మీరితే చర్యలు తప్పవని హెచ్చరిక. హైదరాబాద్ లోనూ వెల్లువెత్తిన నిరసనలు. ఢిల్లీ అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నెక్లెస్ రోడ్ లో మహిళల ర్యాలీ. నగరంలో ఖాళీగా స్థలం కనిపిస్తే చాలు రాబందుల్లా వాలిపోతారు కబ్జాదారులు. వారికి రాజకీయ నాయకుల అండ పుష్కలంగా ఉంటుంది. జీహెచ్ఎంసీ అవినీతి అధికారుల అంగబలము వారికి కావలసినంత లభించడంతో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 25 మంది కబ్జాదారులు 62 ఎకరాల స్థలాన్ని తమదిగా చెప్పుకుంటూ నిర్మాణాలు చేసేశారు. వారిలో మంత్రి గారు, మత పెద్దలు ఆక్రమణదారులే. 100 కోట్ల రూపాయలు విలువ చేసే ఆ భూమి లబ్దిదారులదేనని జాయింట్ కలెక్టర్ తేల్చినప్పటికీ రాజకీయ అండ చూసుకుని తిష్టవేసిన కబ్జా రాబందులు కదిలేది లేదంటూ తెగేసి చెప్పేస్తున్నారు. తమ భూమి తమకే చెందాలంటూ నిర్విరామంగా పోరాటం చేస్తున్నారు ఆ భూమి హక్కుదారులు. అసలు ఎక్కడా భూమి, ఎవరా రాబందులు? వాట్స్ ద సివిఆర్ స్పెషల్ స్టోరీ. ఈ భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ కృషిజా పైగా ఫ్యామిలీ దగ్గర నుంచి మేము కొన్నామండి. పొలిటీషియన్స్ నుంచి మాకు చాలా తీవ్రమైన ఇబ్బందులు. ఇక్కడ విశాలంగా కనిపిస్తున్న ఖాళీ స్థలం 62 ఎకరాల 6 గుంటల భూమి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన ఈ భూమి హైటెక్ సిటీకి సమీపంలో ఉన్న హఫీజ్ పేటలో ఉంది. 805 మంది ఉద్యోగుల కష్టార్జితంతో 1981లో ఈ భూమిని నిజాంకు చెందిన పైగా ఫ్యామిలీ నుంచి కొనుగోలు చేసుకున్నారు. అయితే కొన్ని కారణాలతో నిర్మాణాలు చేపట్టలేకపోయారు. అయితే ఖాళీగా ఉన్న ఈ స్థలంపై కబ్జా రాబందుల కళ్లు పడ్డాయి, వాలిపోయారు. డాక్యుమెంట్లు సృష్టించి తమదే భూమి అంటూ భారీ ఎత్తున నిర్మాణాలు చేపట్టేశారు. ఏకంగా మంత్రి గంటా శ్రీనివాసరావు అండతో పాండురంగారావు అనే వ్యక్తి 25 ఎకరాలు తాము హక్కుదారుల నుంచి కొనుక్కున్నామంటూ కల్వరీ టెంపుల్ సభ్యులు 3.5 ఎకరాల్లో నిర్మాణం చేపట్టారు. మరో వ్యక్తి రావిళ్ల రోసయ్య అధికారుల అండ చూసుకుని 6 ఎకరాలు, కాంగ్రెస్ లీడర్ కూనా శ్రీశైలం గౌడ్ సోదరుడు 4 ఎకరాలు, టీఆర్ఎస్ నేత శ్రవణ్ కుమార్ 6 ఎకరాలు, ఇలా తలో కొంత మొత్తం 25 మంది ఆ భూమిని పంచేసుకున్నారు. వీరిలో చాలా మంది రాజకీయ నాయకుల అండతో అక్రమాలకు పాల్పడిన వారే. అసలైన లబ్దిదారులు హెచ్ఏఎల్ ఉద్యోగులు 30 ఏళ్లుగా తమ భూమి కాపాడుకోవడం కోసం పోరాడుతూనే ఉన్నారు. కబ్జాదారులు ఇంత చొరవగా కబ్జా చేసేందుకు అనుకూలించిన అంశాలు ఏమిటి? హక్కుదారులు 30 సంవత్సరాలుగా తమ భూమిలో ఎందుకు నిర్మాణాలు చేసుకోకుండా పోరాటం చేయాల్సి వస్తోందో చూద్దాం. మా పేరెంట్స్ 30 years బ్యాక్ కొనుక్కుని ఏదో ఒక రోజు ఇది వస్తుందని ఆశతో మేము తిరుగుతున్నాం. హెచ్ఏఎల్లో ఉద్యోగులు 1981 సంవత్సరంలో హఫీజ్ పేట 77 సర్వే నంబర్లో ఉన్న 62 ఎకరాల 6 గుంటల భూమిని నిజాం నవాబు పైగా ఫ్యామిలీ నుంచి కొనుగోలు చేసుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఇనాం భూములు ప్రభుత్వానికే చెల్లాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు ఇనాంలకే ఆ భూమి చెల్లాలంటూ తీర్పునిచ్చింది. తర్వాత అనేక మార్లు ప్రభుత్వం సవాలు చేస్తూనే వచ్చింది. ఏళ్ల తరబడి కేసు కోర్టుల చుట్టూ తిరగడంతో హెచ్ఏఎల్ ఉద్యోగులు స్థలం తమదైనప్పటికీ చట్టానికి విరుద్దంగా వ్యవహరించకూడదన్న కారణంతో నిర్మాణాలు చేపట్టలేకపోయారు. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. సుప్రీం కూడా 2004 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ సవాల్ను తిరస్కరించి ఎవరైతే ఇనాం భూములకు ప్రస్తుతం హక్కుదారులుగా ఉన్నారో వారికే చెందాలంటూ తీర్పునిచ్చింది. అప్పటికే ఖాళీ స్థలంగా ఉన్న ఈ భూమిలో కబ్జాదారులు తిష్ట వేసేశారు. సదాశివరెడ్డి అనే వ్యక్తి